ప్రతి వేడుక మర్చిపోలేని కానుక, ప్రతిసారి జ్ఞాపకాల ఝరి, ప్రతి మగువ షాపింగ్ వేదిక మైసూర్ శారీ ఉద్యోగ్. అండి నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ అండి. హ్యాపీయా? అదేంటి మామూలుగా ఎలా ఉన్నారు అంటే బాగున్నారని చెప్తారు, మీరు హ్యాపీగా ఉన్నారంటున్నారు. అంతే కదా, అసలు బాగుండం కాకుండా హ్యాపీ అంటే బాగున్నానికి అర్థం. హ్యాపీగా అంటే బాగున్నారని, కానీ లైఫ్ ఏదో అంటే మారిపోయింది. సంతోషంగా ఉన్నాను అంటే బాగుండు అంటే అందరూ బాగుంటారు, దాంట్లో ఇంకా సంతోషంగా ఉన్నానండి హ్యాపీ అంటే. ఓకే, ఏంటి అంత సంతోషం? ఏముందండి, దేవుడు ఫేమ్ ఇచ్చాడు ప్రస్తుతానికి, హ్యాపీగా జనాల్లో మంచి గుర్తింపు ఇచ్చాడు, ఓకే, మంచి లైఫ్ ఇచ్చాడు, చాలా హ్యాపీ అండి. అంతవరకు చాలు. ఉన్నదంతా సంతృప్తి పడే క్యారెక్టర్ మీది. అవునండి. అంతేనా? కాకినాడ నాని అంటే మీ ఊరి పేరుని మీ ఇంటి పేరు చేసుకున్నారా? అవునండి. ఎందుకలా? ఉన్న ఊరిని కన్న తల్లిని మర్చిపోకూడదు కదా, అందుకని నేను పుట్టిన పెరిగిన ఊరిని కాకినాడ, ఓకే, దానికోసం కాకినాడని పెట్టుకున్నాను. అలా వచ్చేసింది. కానీ ఇప్పుడు నాని కంటే నారాయణ ఎక్కువ ఫేమస్ లో ఉన్నారు కదా. అవునండి, అవును. మిమ్మల్ని కాకినాడ నాని అనే దానికంటే కాకినాడ నారాయణ ఆరు తాగుబోతు నారాయణ అంటే ఎక్కువ గుర్తుపడతారేమో. పొదరిల్లి నారాయణ అంటే బాగా గుర్తుపడుతుంది. పొదరిల్లి నారాయణ అంటే గుర్తుపడతారా? పొదరిల్లులో మీకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉందండి బాబు బయట. అవునా? మామూలు కాదు. అంటే ఎక్కడ వెళ్ళినా సరే పొదరిల్లు హీరో హీరోయిన్కి పేరు రావడం అనేది నార్మలే, కానీ మీకు మీ ఇంగ్లీష్కి మీరు తాగుబోతు నారాయణ అనే దానికి కూడా అంత ఫ్యాన్స్ ఉన్నారంటే విచిత్రం అనే చెప్పాలి. అది నా అదృష్టం అండి, అంతే. అంతేనా? అవును. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఈ జన్మలో ఇలా వచ్చిందనమాట. ఏ జన్మలో చేసుకున్నదో. అంటే అంత త్వరగా రావడం అనేది చాలా కష్టం అండి, పేరు రావడం అనేది చాలా కష్టం. ఆ పేరు కళామతల్లి నాకు ఇచ్చింది, దానికి నేను చాలా రుణపడి ఉంటాను. ఓకే, కానీ మీరు జర్నలిస్ట్గా స్టార్ట్ చేసినట్టున్నారు కదా మీ జర్నీ? అవునండి, జర్నలిస్టు అంటే ఫస్ట్ నుంచి నాటకాల నుంచి వచ్చానండి నేను దీంట్లోకి. స్టేజ్ ఆర్టిస్ట్ నేను 32 years ఆల్రెడీ చేసాను చెప్పాను. 32 సంవత్సరాలు స్టేజ్ ఆర్టిస్ట్. ఓకే, చేసి దీంట్లో కూడా ఒక 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో. అది ఎవరికి తెలియదు. 20 సంవత్సరాల నుంచి. ఓకే, మీకు ఒక 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు. నాది 53 అండి ఇప్పుడు. 53 years. ఓ ఓకే, 53 years అండి ఇప్పుడు. అయితే ఫస్ట్ నుంచి నాటకాలకి దానికి ఎక్కువ టైం కేటాయించని తప్పించి దీంట్లో రావడానికి అంత చూపించారు. తర్వాత దీంట్లో వాళ్ళే పిలిచి నా క్యారెక్టర్లు ఇవ్వడం, నేను తిరిగి ఫోటోలు పట్టుకుని తిరిగింది అనేది తక్కువ అండి నాకు. ఓకే, ఆడిషన్స్కి వెళ్ళి ఎప్పుడు కాకినాడలో ఉండేవాడిని, నా వృత్తిని ఏం చేసుకుంటూ అలా బ్రతుకుతాను. ఏంటి మీ వృత్తి? యాక్టింగ్ ముందు చాలా చేశాను. రజనీకాంత్ గారు మన అంటే సినిమా పిచ్చి కదా, రజనీకాంత్ గారు కండక్టర్గా చేశారు, కండక్టర్ కూడా చేశాను. ఆయన రియల్ లైఫ్ లో కండక్టర్, నేను చేస్తే యాక్టింగ్ వస్తుందా? అలా ఏదో ఓకే, అలా చేశాను అంతే. కండక్టర్గా చేశారు. కండక్టర్గా చేశాను. ఒక ఐడియల్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా చేశాను. చాలా దొరికిన పనులన్నీ చేశారు అయితే. కష్టపడ్డాను. ఓకే, మీ ఇంట్లో ఎవరైనా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లో యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్? ఎవ్వరూ లేరండి. మా నాన్నగారు ఎప్పుడో నాకు తెలుసు. మా నాన్నగారు నాకు నేను పుట్టేటప్పటికే పుట్టిన 3 రోజులకి ఎప్పుడో పోయారట. నాన్నగారిని చూడడం చాలా లేదు అసలు. అసలు మీరు చూడలేదండి, అసలు చూడలేదు. నాకులాగా ఉంటారట ఆయన. ఆయన నాటకాలు వేసేవారట. ఆయన వేసేవారు నాటకాలు, కానీ ఒక ఫోటో కూడా లేదా మీ నాన్నగారిది? అయ్యో, నాకులాగా ఉంటారంటారు. మీకులా ఉంటారని ఎవరైనా చెప్పినప్పుడు ఆనందపడేవారా? మరి నన్ను చూడకుండా పోయినందుకు ఆనందం ఎందుకు ఉంటుంది? బాధగానే ఉంటుంది. ఆయన మిమ్మల్ని చూడకుండా పోయినందుకు? నేను ఆయన చూడకుండా పోయినందుకు ఉంటే బాగుండు. అమ్మగారు అంటే మొన్న రీసెంట్గా కాలం చేశారండి, 3 years బ్యాక్. ఆవిడే నన్ను ఈ పద్ధతిగా పెంచడం చేయడం అన్ని ఆవిడ వల్లే. కానీ 3 రోజుల్లో వెళ్ళిపోయినా మిమ్మల్ని ఇంత బాగా పెంచారంటే చాలా. ఆవిడ ఏం చేసేవారు అప్పుడు మిమ్మల్ని చదివించడానికి? కానీ అంటే మిమ్మల్ని కూడా పనిలో పెట్టేయచ్చు అంత చిన్నప్పుడే, కానీ చదివించారు కదా మిమ్మల్ని. కష్టపడి చదివించారండి. అంటే నవ్వారు అంటారు, తెలుసు. ఓకే, మంచం మీద నవ్వారు. అది తయారు చేసేవారు అనమాట. ఓకే,
తయారు చేసి అల్లడం తయారు చేసేవారు అది. ఓకే. అది రెడీ చేయడం, అది అమ్మడం అది చేసి అలా కష్టపడి, అంటే ఎక్కడ ఒక దగ్గర దాసి పని చేయకుండా ఓకే. తన సొంతగా కష్టపడి ఏదో ఒకటి చేసి నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి వచ్చేలా చేశారు. కానీ ఈ ఫ్రేమ్ వచ్చినోడికి ఆవిడ లేరు. ఇది చూడడానికి కూడా ఇద్దరు లేకుండా పోయారు. ఆయన అలాగే పోయాడు ఫస్ట్నే, ఈవిడ లేరు. అంటే ఇంత పేరు వచ్చింది. అంటే నేను కష్టపడిన రోజులు చూసారు. నేను ఆర్టిస్ట్ అని తెలుసు, ఓకే. అన్నీ ఉన్నారు తెలుసు. నా నాటకాలు వేసినప్పుడు ఫ్రంట్ కూర్చున్నారు అనుకోండి, తిట్టివారు ఆయన, ఆవిడ తిట్టివారు. అంటే నేను ఎక్కువ మన ఫేస్ ఆకారం వికారం కదా, విలన్ క్యారెక్టర్లో ఎక్కువ చేసేవాడిని. ఓకే. దాని గురించి అందరూ పల్లెటూరులో ఏముందో తిడుతుంటారు కదా, ఆవిడ ఎన్నో అయిపోయి తిట్టేవారు. ఓకే. ఎందుకురా నీకు ఇవి నాటకాలనా? ఆ క్యారెక్టర్ని తిట్టేవారు. ఓకే. మరి అంత బాగా చేస్తున్నారని అర్థం. అప్పటి నుంచి కూడా యాక్టింగ్ బాగా చేసేవారు అయితే. నాటకం అంటే ఇంట్రెస్ట్ ఉండింది బాగా. పిచ్చి పిచ్చి. డబ్బులు ఇచ్చేవారు అప్పుడు నాటకాలు చేసినప్పుడు? ఏమున్నదండి, ఉట్టిగానే. అప్పుడు నాటకాలు చేయడం వల్ల ఈరోజు క్యారెక్టర్ వచ్చింది, మీకు ఫుడ్ పడుతుంది, ఒక స్థాయికి ఎదిగాను, అంతే కదా. కానీ గుర్తు పెట్టుకున్నారు అవన్నీ, అమ్ము వచ్చిన ప్లేసు, తిన్న రోజులు, ఎప్పుడు మర్చిపోకూడదండి. అది మర్చిపోతే మనిషే ఉండడు. అంతేనా? అంతే. మరి మీ వైఫ్? మా వైఫ్ హౌస్ వైఫ్ అండి, చాలా దేవత. బాగా సపోర్ట్ చేస్తారా? అమ్మో, అవునా? ఇంట్లో భారీ సపోర్ట్ లేకపోతే ఏది సాధించలేమండి. ఆవిడ ఎంకరేజ్ చేయడం వల్ల, అంటే మదర్ ఎంకరేజ్, తర్వాత ఆవిడ కూడా ఎంకరేజ్ చేశారు. ఓకే. మరి పొదరిల్లులోకి ఎలా వచ్చింది మీ క్యారెక్టర్? అప్పటికి చాలా చేశాను నేను, సినిమాలు చాలా చేశాను. సీరియల్స్ కూడా చేశారా? చాలా చేశానండి. ఓకే. మీకు 13, 14 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం పసలపూడి కథలని మా టీవీలో వచ్చేదండి. ఓకే. వంశీ గారికి, దాంట్లో 14 కథలు చేశాను నేను. ఆ టైంలో ఇక్కడ తిరగలేదు నేను, అంతే. ఇక్కడ ఆడిషన్స్ కోసం ఏ రోజు తిరగలేదు? ఇండస్ట్రీలో ఎప్పుడు తిరగలేదండి. అందులో చూసి ఇందులో చూసి ఎవరన్నా చూసి, ఏమండి మీరు నాన్నగారు క్యారెక్టర్ చేస్తారండి. అది ఏ క్యారెక్టర్ అయినా మంచి క్యారెక్టర్లే చేశాను నేను. రావడం, చేయడం, మళ్ళీ నైట్ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడం, ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడం. ఓకే. ఇంటికి వెళ్ళిపోయారు ఎట్లయినా? అమ్మో, నాకు ఎవరు తెలియదండి ఇక్కడ అసలు. ఓకే. హైదరాబాద్ అంటే భయం ఉండేదా? అంటే మదర్ పెంపకం కదండి, కొంచెం జాగ్రత్త, భయంగా ఉంటుంది. పైగా ఇంటికి వెళ్ళి అమ్మని చూసుకోవాలి ఎట్లయినా. తల్లి పెంపకం అంటే ఎలా ఉంటుంది కదా, భయం. తండ్రి అంటే కొంచెం ధైర్యం ఉంటుంది. మిమ్మల్ని కొంచెం అమ్మ కాబట్టి పెంచింది కొంచెం భయంగా, కానీ ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు మీకు. అయ్యో, అంటే బేసిక్గా ఫేస్లో ఆ విలన్ క్యారెక్టర్ చూపించే వాళ్ళందరూ వెనక చాలా చంటి పిల్లాడి తత్వం ఉంటుంది అని అంటారు. అది మీ విషయంలో నిజమేమో అనిపిస్తుంది నాకు. ఏమో తెలియదు. తెలీదా? అలా 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 పొదరిల్లో కూడా. పొదరిల్లో మామూలు సినిమాలు ఆల్రెడీ వరుసగా సినిమాలు ఉన్నాయండి, వస్తున్నాయండి మీకు. ఓకే. లాస్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా, అనగనగా ఒక రాజు, లెనిన్. ఆంధ్ర కింగ్ తాలూకాలో కూడా. ఓకే. లెనిన్, పాపం ప్రతాప్, చాలా సినిమాలు ఉంటాయండి వరుసగా, రిలీజ్ అవుతున్నాయి కూడా వరుసగా. అన్నిట్లో విలనేనా? అచ్చా. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్లు మారుతూ ఉంటాయండి. ఇప్పుడు నాది అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ అనే సినిమా ఉంది కదా, విశ్వక్సేన్ గారు. దాంట్లో బస్ మెకానిక్ నేనేనండి. నా వల్ల వాళ్ళు 40 రోజులు అక్కడ ఉండిపోతారు. అవును. దాంట్లో బస్ డ్రైవర్ గా చేసి, బస్ మెకానిక్ అండి, నేనే ఆపేస్తాను, పోస్ట్పోన్ చేస్తాను. అది ఓకే. పోస్ట్పోన్ చేసిన తర్వాత అది కరోనా స్టార్ట్ అవుద్ది. ఆ సినిమాతో ఇండస్ట్రీలో బాగా గుర్తింపు వచ్చిందండి. ఎవరో గోదావరి స్లాంగ్ బాగా చేస్తున్నాను నేను అని చెప్పి అప్పుడు రవికిరణ్ గారు ఇచ్చారు క్యారెక్టర్ నాకు. అది గుర్తింపు వచ్చింది. తర్వాత ప్రసాద్ బెహ్రా గారు అంటే ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఆయన ప్రసాద్ బెహ్రా, విరాజిత. ప్రసాద్ బెహ్రా గారు పెళ్లివారం అండి వెబ్ సిరీస్ చేశాడు. అంత ముందు ఒకటి చేసామండి, భరత్ బెహ్రా నేను కలిపి తండ్రి కొడుకుగా ఒకటి చేసామండి, విఐపీని. ఆ తర్వాత దాంట్లో చేయడం చూసినా మళ్ళీ ఈయన దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ పెట్టుకున్నారు. అది కూడా సూపర్ హిట్.
అక్కడి నుంచి వీటన్నిటికంటే ఎక్కువ పేరు వచ్చింది అయితే నారాయణ క్యారెక్టర్. అంటే ఇది కూడా ప్రసాద్ బైరాగ్ ఇప్పుడు కూడా పెళ్లివారం అండి. పెళ్లివారం అండికి ఇప్పుడు కూడా ఎక్కడైనా వెళ్తే మీరు ప్రసాద్ బైరాగ్ ఫాదర్ కదా అని అడుగుతారు. ఓకే, ఒరిజినల్ ఫాదర్ అని ఫిక్స్ అనుకుంటుంటారు. ఇప్పటికేనండి ఎక్కడికి వెళ్ళినా. ఓకే, అంటే చాలా మంది సీరియల్ చూడడం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రసాద్ బైరాగ్ ఫాదర్నే. వాళ్ళకి ప్రసాద్ ఫాదరే మీరు. ఆయన కూడా గోదావరి ఆ సంబంధించిన ఎక్కువ తీస్తూ ఉంటారు. అవును, గోదావరి స్లాంగ్ మాట్లాడతారండి. అదే అందుకని మీరు కూడా ఇంకా అటే కాబట్టి అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటారు. అవునండి. గోదావరికి మమకారం ఎక్కువే, వెటకారం ఎక్కువే అంటుంటారు. అదే భయం అండి. భయమా? ఎందుకలా? అంటే మనం వెటకారం అవతల వాళ్ళు తీసుకోవాలి కదా, అవతల వాళ్ళకి అది వేరేలా ఉండొచ్చు కదా, తీసుకోలేకపోవచ్చు. అందుకే అంటే కొంచెం అర్థం అవ్వదు కూడా. కొంచెం మనం వెటకారం ఆడినట్టు కొంతసేపు పోయిందో తెలుస్తుంది, వెటకారం ఆడాడు కదా అని. అలా సైలెంట్ గా ఏదేస్తారు. అది గోదావరి నీరు కదా, అది ఉంటుంది, బ్లడ్ లోనే ఉంటుంది ఇంకా మీకు. దానివల్ల కొన్ని ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఏం లేదు, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతా. ముందే ఎందుకులే ఇప్పుడు ఇది మాట్లాడితే ఏమొస్తుందో అంతే అండి. మరి పొదరిల్ల సీరియల్లో హీరోకి మీరు ఒరిజినల్ తండ్రి అని, మావయ్య బయట మేము మావయ్య ఓకే ఒరిజినల్ మావయ్య మీరు చుట్టాలు అవుతారు అని చెప్పేసి మేము చాలా వార్తలు వింటా ఉన్నాం. ఎన్ని నమ్మద్దు. అవునా? ఆయన ఎక్కడో తమిళనాడు, నేను ఎక్కడో కాకినాడ. మావయ్య అవుతారంటండి మాకు వాళ్ళు. ఎంత సముద్ర తీర ప్రాంతం అయితే మాత్రం మావయ్య అవుతానండి. అది లేదు, అంటే యూట్యూబర్లో కావాలని వాళ్ళు ఏదో ట్రోల్ చేయడం కోసం, దానికోసం వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు చేసి పని చేస్తుంటారు కదా, అయ్యేం దానివల్ల మంచి పేరు వస్తుంటుంది. పోయిందేమో సార్, నాకు మనల్ని అంత మాత్రం బాధలేదు కదా, హ్యాపీ కదా. వాళ్ళకి కావాలి అంతే, వాళ్ళకి కంటెంట్ కావాలి, వస్తుంది, దానివల్ల మనకి ఏ ఇబ్బంది లేదు కదా, హ్యాపీ. ఓకే, సో పొదరిల్లులో మీకు అది ప్లస్ మైనస్? మరి స్టార్టింగే మందు తాగే నారాయణ ఆ నలుగురు పిల్లల్ని పట్టించుకోడు, అసలు కొడుకుల్ని బేవర్స్ గా వదిలేసి ఈయన పాటికి ఈయన తాగుతూ పిచ్చోడ్లాగా, అంటే పిచ్చోడు అంటే పిచ్చోడు కాదు, అలా ఉండే ఒక క్యారెక్టర్ పడడం వల్ల మంచి నెగిటివిటీతోనే స్టార్ట్ అయింది కదా పేరు. అవునండి, నెగిటివ్తోనే స్టార్ట్ అయింది కానండి. చాలా మందిని ఫస్ట్లో మీ ఈవెంట్లు చేసాం, పొదరిల్లు ఈవెంట్ చేసాం. చేసినప్పుడు జనాల్లోకి వెళ్ళి అడిగాం మేము, ఏంటి నారాయణ అంటే, ఎక్కువ నారాయణ అంటే ఇష్టపడడంలో ఉన్నారు చాలామంది. దానికి ఏంటని అడిగితే, మీ భార్య పోయిందని బాధలో తాగుతున్నారు అన్నారు. మంచిదైందిరా బాబు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అది ఇప్పుడు ఇంకా నా అదృష్టం ఏంటంటే, మా ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు కానీ నా క్యారెక్టర్ని ఇంకా బాగా జనాల్లో మంచిగా చూపిస్తున్నారండి. మంచి రెస్పాన్స్ వచ్చింది బాగా. అంతా మా ప్రొడ్యూసర్లకి వాళ్ళకి రుణపడి ఉంటాం, మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్లకి, మా రైటర్ గారికి, శ్రీనివాస్ గారికి బాగా మంచి డైలాగ్స్ రాశారు, నన్ను హైలైట్ చేసుకుంటూ తీసుకొస్తున్నారంట. ఓకే, ఆ తాగుబోతు క్యారెక్టర్ కోసం ఇంకా పగలు రాత్రి తాగుతూ ఉంటారా అండి? అయ్యో, తాగుతూ ఉండేవారా? అసలు మందు అలవాట్లేదండి నాకు. మందు అలవాట్లేదు, అసలు మందే తాగరు, బయట అస్సలు తాగరు. అసలు బయటే కాదు, లోపల కూడా తాగను. సీరియల్ కోసం? సీరియల్లో అది డమ్మీ మందు, అంటే మందు అంటే డమ్మీ కదా అదంతా. ఓకే, అప్పుడు బీడీ అనేది అంటే బీడీ కాలుస్తారండి, తప్పదు, అందులో కాల్చాలి, ఆల్టర్నేటివ్ ఉండదు, మందుకి ఆల్టర్నేటివ్ ఉంటుంది. హ్యాపీ ఫీచా కానీ థమ్స్అప్ కానీ వేసుకొని మేనేజ్ చేయొచ్చు. బీడీకి ఇంకా తప్పదండి, కాల్చాలి. తాగుబోతులాగా ఎలా ఉండగలిగారు? నటించడం అంటే అదే కదండి, అంతే, దానికే కదా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. ఓకే, ఎప్పుడు తాగలేదు అయితే సీరియల్లో కూడా? అలవాట్లేదు, నేను తాగడం అండి. అంటే తాగుబోతు క్యారెక్టర్ కదా, అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయడానికైనా తాగితే ఎలా ఉంటారు? తాగితే ఎలా ఉంటారంటే చూడడానికి, ఇప్పుడు మా డైరెక్టర్ గారు జయ గారు ఫస్ట్లో తిట్టేవారండి. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి నాని గారు తాగడం ఏంటది, మీ తాగడం చూస్తే తాగిపోతులు చచ్చిపోతారండి, నేర్చుకోండి తాగడం. తాగడం నేర్చుకున్నారా అంటే అప్పుడు బ్రాందీ షాపులకి వెళ్ళి ఎలా తాగుతున్నారు చూస్తే నిలబడి, అది అక్కడ ఏముండేది అండి, బ్రాందీ షాప్ వెళ్తే ఇలా ప్యాకెట్ తీసుకుని తాగి పడేస్తున్నారు తప్పించి తాగడం తెలియలేదు. అప్పుడు మళ్ళీ
బార్కి వెళ్ళి బార్లో కూర్చుని చూసి మందు ఎలా తాగుతున్నారని. ఓకే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందండి. ఓకే అవన్నీ ఎవరికి తెలియదు కష్టాలు. అదే తాగడం కూడా అంటే ఒరిజినల్ గా తాగరు, కానీ మందు బాబులు ఎలా తాగుతున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అని తెలుసుకోవాలండి. ఓకే కంపల్సరీ. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు మరి అలా? 4-5 రోజులు. 4-5 రోజులు అంతే వచ్చేసింది. చూస్తాం కదా అంటే మా డైరెక్టర్లు ఉంటారు కదా సార్, వాళ్ళు చెప్తుంటారు మేడం, వాళ్ళు చెప్తూ ఉంటారు అలా కాదండి ఇలాగే. మరి తాగుబోతు నారాయణగా యాక్ట్ చేయడంలో అతి పెద్ద కష్టంగా అనిపించిన సిచ్యువేషన్ ఏంటి? ఏం లేదు, ఒక్కటి కూడా, ఒక రోజు కూడా. నటించడంలో ఏం కష్టం ఉండదు, ఎందుకంటే నాటకాల్లో అవన్నీ చేసి వచ్చిన వాళ్ళే కదండి. నటనలో ఇబ్బంది ఉండదు. ఓకే ఆ గ్లాస్ పట్టుకునే విధానం వీటిల్లోనే దొరికిపోతున్నాం. సీరియల్ చూసే వాళ్ళు ఎవరైనా పసిగట్టేస్తారా? కంపల్సరీ ప్రతి క్షుణ్ణంగా చూస్తున్నారండి మా సీరియల్లో. ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. వాళ్ళు అడుగుతారు కూడా కొన్ని ఏంటి ఇలా చేశారు అలా చేశారు అని అడుగుతారు. పర్సనల్ గా మీకు కామెంట్లు పెడుతుంటారా ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి? పెడుతుంటారండి. నారాయణ గారు మీ ఫ్యాన్స్ అండి మేము, మీ ఇంగ్లీష్ కి ఫ్యాన్స్ అండి మేము, మీ ఇంగ్లీష్ చూసి ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటున్నాను. అవునండి, అది అంటే బట్లర్ ఇంగ్లీష్ కదండి మాట్లాడేది. అదే ఒక 2 మాటలు మాకోసం. అంటే ఎక్కువగా పిల్లలు సిల్లీ ఫెలోస్ అని ఎక్కువ అంటాం బాగా. బయటకు వెళ్ళేటప్పుడు కూడా అవును, ఆ సిల్లీ ఫెలో అనేది బాగా పేలిందండి. ఓకే దానివల్ల అంటే ఇప్పుడు అభిమానం అనేది ఎలా ఉంటుంది అంటే అండి, ఎక్కడి నుంచో వస్తుంటారు. అది మా అదృష్టం, అది పూర్వజన్మ కృతం. అది ఎక్కడి నుంచో ఒక ఫ్యామిలీ వాళ్ళు వచ్చారండి, వాళ్ళ ఫాదర్ నాకులో ఉంటారట. ఓకే వచ్చి నన్ను చూసి ఏడ్ చేస్తున్నాడు ఆయన. మీలా ఉంటారనా? తాగుతా అలాగే ఎంజాయ్ చేస్తుండే కూడా వెళ్ళలే. మీలో వాళ్ళని చూసుకుంటున్నారు చాలా మంది. అయితే వాళ్ళ సిస్టర్కి వీడియో కాల్ చేసి చూపిస్తే ఆవిడ కళ్ళ నీరు పెట్టుకుంటుంది. అమ్ము జనం లోపలికి తీసుకున్నారంటే ఇంకా అసలు నెత్తుని పెట్టుకుంటారు, ఎంత అభిమానిస్తారంటే. అదే అదృష్టం అంతే. అలాంటి ఫ్యాన్ మూమెంట్ ఏమైనా ఉందా పెద్దది మీకు గుర్తుండిపోయేలాగా? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు చెప్పింది అదే కదండి. ఓకే ఎక్కడి నుంచో మొన్న ఒకసారి విజయవాడ నుంచి మా లొకేషన్కి వచ్చారు చూడడానికి. నారాయణ గారు మిమ్మల్ని చూద్దామని వచ్చాను నేను విజయవాడ నుంచి. ఎల్బీ నగర్ వచ్చి, ఎల్బీ నగర్ నుంచి శారదీ స్టూడియోకి వచ్చి, శారదీ స్టూడియోలో అడిగితే లేదండి ఇక్కడ కాదు అన్నారు చెప్పారండి. అప్పుడు చాట్ జీపీటీలో మా ఇల్లు ఫోటో అప్లోడ్ చేసి లొకేషన్ కావాలని అడిగితే అది చిత్రమందిర్ లొకేషన్ చూపించిందండి. అది అక్కడ కారు వేసుకొచ్చారు అలా కరెక్ట్ వచ్చారు పలకరించడానికి. వచ్చి మా అందరితో ఫోటోలు తీసుకుని వెళ్ళి పొదరిల్లు ఇప్పుడు టాప్ 1 సీరియల్ కదండి, విపరీతమైన టీఆర్పీ వస్తుంది. మంచి టాప్ 1, 2 అలా వచ్చింది అనమాట. అంటే గుండె నిండా గుడి గంటలు కూడా మా డైరెక్టర్ అండి, అది 2 కూడా నరేష్ గారు అని ఆయన డైరెక్షన్ 2. ఓకే ఆయన 2 సీరియల్లో సూపర్ హిట్లో ఉన్నాయండి. అంటే శ్రీనివాస్ గారు మాటలు రాసి రైటర్ ఒక ఆయన అండి, అందుకని చాలా ఫన్గా ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, అంతా ఉంటుంది. ఆ గుండె నిండా గుడి గంటలు సేమ్ దానికున్న స్టోరీ లైన్సే కొంచెం కొంచెం ఆ పిల్లలు, ఆ ఎమోషన్, ఆ యూత్ ఇక్కడ అక్కడ 2 కనెక్ట్ అవుతున్నట్టున్నాయి కదా. ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళది అది వేరే, అంటే అదంతా ఫ్యామిలీ వేరే, ఈ ఫ్యామిలీ అంతా ఒక 4-5 మగాళ్ళ మధ్యలో అమ్మాయి ఎలా ఉంటుంది అనేది. ఏదో పేర్లు కూడా పెట్టారు పాపం ఆ అమ్మాయికి, పంచ ఏదో ఉంటాయి తిట్టడానికి, అమ్మాయిలు భీమని కొట్టుద్ది కదా ఏదో అంటాడు. కరెక్టే, పంచం ఏదో అంటాడు. 5 మధ్యలో ఉండే అమ్మాయిని ఏమంటారా అని చెప్పేసి. సో నెంబర్ 1 సీరియల్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అండి. అలాంటి సీరియల్లో చేయడం అదృష్టం అండి. ఒరిజినల్గా సీరియల్ చేసేవాళ్ళు సినిమాలకి అవకాశాలు ఉండవు అంటారు, కానీ నాకు హ్యాపీ. అది సీరియల్స్ చేసే వాళ్ళకి సినిమాల్లో అవకాశం ఉండదు అనే విషయం నమ్ముతారా? అంటే నమ్మడం అనేది కొంచెం తప్పదండి, ఎందుకంటే వీళ్ళు డేట్లు ఖాళీ ఉండవండి. సీరియల్ చేసే వాళ్ళకి డేట్లు ఖాళీ ఉండవు అని చెప్పి సినిమాల్లో అవకాశాలు ఎవరు. ఓకే డేట్లు ఖాళీ ఉండవని ఎవరు. కానీ నాకు అది అందుకే నేను ఒక్క సీరియల్లో పెట్టుకుని మిగతా అన్ని డేట్లు సినిమాల కోసం ఉంచుకున్నాను. కానీ సీరియల్లో చేసే వాళ్ళు సినిమాల్లో చేయలేరు అని అందుకని సినిమాల కంటే సీరియల్లే కష్టం అండి. స్పాట్లో ఎక్స్ప్రెషన్ మారుతూ ఉండాలి, రోజుకి 9 సీన్లు 8 సీన్లు చేయాలి. సినిమాలో ఒకే సీన్ ఉంటుంది సాయంత్రం వరకు.
కానీ ఒకే సీన్ చేయడం కష్టమా 9 సీన్లు చేయడం కష్టమా అండి 9 సీన్లు చేయడమే కష్టం లేదు. అదే సీరియల్ అప్పటికప్పుడు ఎక్స్ప్రెషన్ మారుతూ ఉండాలి. సీరియల్ అంటే ఇంకా పాపం ప్రతిరోజు వస్తూనే ఉండాలి కదా.